యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలు. మరి సభలు చాలా ఆటంకాలు వచ్చినాయి. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సభలు జరగడానికి దేవుడు కృపను దయచేశారు. సంఘ పెద్దలైన వారు సభలు ఆపేద్దామా అని ఆలోచన చేయడానికి నా దగ్గరికి వచ్చారు. హాస్పిటల్లో నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను. మాట్లాడలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి. దాని తర్వాత మరలా కొంతమంది పెద్దలు వచ్చి అడిగినప్పుడు నేను ఎలాగున్నా దేవుని సభ, దేవుని కార్యక్రమాలు ఆగడానికి వీల్లేదు అని ఈ సభ ఏర్పాటు చేయడానికి దేవుడే కృపను దయచేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి 2006వ సంవత్సరంలో ఈ చర్చి ప్రారంభించినప్పుడు చెరువులన్నీ కొట్టేశారు. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఈ కొల్లేరు లంకల్లో అందరూ ఆ చర్చి దగ్గర ఆగి సెల్ఫీ తీసుకునేంత అందమైన చర్చి. ఆనాటి కాలంలో మా ప్రియులు సంఘ నాయకులు ప్రసాదరావు గారు, మాజీ సర్పంచ్ గారు, ఆ సమయంలో సర్పంచ్ గారు వారు పోరాడి స్థలాన్ని సంపాదించి మరి పెద్దలను ఒప్పించి సంఘ పెద్దలని, సంఘ నాయకులను ప్రోత్సహించి మరి అంత చక్కటి మందిరాన్ని కట్టించారు. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు ప్రసాదరావు గారికి తెలియజేస్తున్నాను. ఈ టైంలో అయితే ఇప్పుడైతే కట్టలేము, కానీ ఆ టైంలో చాలా ప్రయాసపడ్డారు. అలాగే నాటి సంఘ పెద్దలైన వారందరూ కూడా చాలా కష్టపడి లేబర్ వర్క్ లేకుండా ఆ మందిరాన్ని కట్టారు. వారందరికీ కూడా మరి ఒకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరణాత. నా గురించి ప్రార్థించండి. దేవుని చిత్తం ఏదైనా దేవునికి చిత్తమే, అదే జరుగును గాక. అయ్యగారి కొరకు అందరూ ప్రార్థన చేద్దాం. కూర్చోండి.